గుడ్ మార్నింగ్ లీడర్స్. ఓకే అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మంత్ అనేది ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది కదండి. అంటే నా టెస్ట్ మనీ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి టెస్ట్ మనీ చెప్పలేదండి. మంత్ అనేది మనకి ఈ రోజు నుంచే కదండి మొదలవుతుంది. సో మనం ఈ రోజు మీటింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి పనులన్నీ పూర్తి అయిపోయిన తర్వాత గోల్ సెట్టింగ్ అనేది చేసుకోవాలండి. చూడండి, సార్ ఇందాక చెప్పారు కదా, వాళ్ళ స్కూల్ పిల్లలకి 100 days యాక్షన్ ప్లాన్ పెట్టాము, సండేస్ కూడా లేవు, అంత హార్డ్ వర్క్ చేశారు కాబట్టి ఈ రోజు మేము కూడా గొల్లపురం సెంటర్ నుంచి వస్తుంటే రౌండ్ సర్కిల్ తీసి పిల్లలతో ఫొటోస్ తీస్తున్నారండి. చాలా హ్యాపీ విషయం కదండి గవర్నమెంట్ స్కూల్ అలా రావడం అంటే. అలానే మనం కూడా మంత్ స్టార్టింగ్లోనే యాక్షన్ ప్లాన్ అనేది పెట్టుకుంటే 30 days పూర్తయ్యేసరికి మనం ఏ గోల్ అయితే సెకండ్ పెట్టుకున్నామో 15th కల్లా డిసైడ్ అయిపోతున్నారండి. అది అనేది కరెక్ట్ కాదు. 15th ఎలా డిసైడ్ అయిపోతాము? స్టార్ డైరెక్టర్ అవ్వాలండి, సిల్వరే అయ్యారు 15th కల్లా. ఇది డిసైడ్ అయిపోయి ఆగిపోతున్నారు, ఇంకా నెక్స్ట్ లెవెల్కి చూడట్లేదు. మనము డెసిషన్ అనేది సెకండ్ ఏదైతే తీసుకున్నామో మనకి రవికృష్ణ సార్ ఎప్పుడు అంటారండి, 1వ తారీఖు రాత్రి 11:59 వరకు టైం మనకు ఉంది. అప్పటి వరకు ఏదన్నా జరగచ్చు, ప్రయత్నం మాత్రం ఎప్పుడు ఆపొద్దని ఎప్పుడూ చెప్తూ ఉంటారండి. సో మనం అనేది 2వ తారీఖునే డెసిషన్ తీసుకుంటే ఇంటికి వెళ్ళి ఈ నెల ఫాస్ట్ స్టార్ట్ అయ్యే ట్రైన్లు ఉంటారు కదా గ్రూప్లో, వాళ్ళందరూ 12కి రావాలంటే 1800 PV కావాలి, 1900 PV కావాలి. ఆ PV కావాలంటే ఎంతమందిని ఫాస్ట్ స్టార్ట్ అయ్యి వాళ్ళ కింద చేస్తే ఆ PV వస్తుంది. చూస్తే లెవెల్ అనేది వాళ్ళు హెచ్చుపోతారు, మనం హెచ్చుపోతాం. సో ఇంటికి వెళ్ళిన వెంటనే గోల్ అనేది రాసుకొని చక్కగా ఫోన్లో వాల్ పేపర్ పెట్టుకోవడమో, లేదు అంటే పేపర్ అమ్మకి పాకెట్లో పెట్టుకోవడమో చూసుకొని మంత్ అయ్యేటప్పటికి 15th గోల్ రీచ్ అయ్యేలా చూసుకుంటే తర్వాత అంతా కొత్త బిజినెస్ అండి. మనకేమీ ఆఫర్స్ 18th అయిపోవట్లేదండి, ఫస్ట్ వరకు ఇస్తున్నారు కంపెనీ, కాకపోతే అది కూడా చూసుకోవట్లేదు. ఈ నెల ఎన్ని ఆఫర్స్ ఇచ్చారండి. సో మన కంపెనీ ఎప్పుడు కూడా ఆఫర్స్ ఇస్తుంది, చక్కగా మనకు మంచి మంచి అవకాశాలు ఇస్తుందండి. కాబట్టి గోల్ అనేది సెట్ చేసుకుందామండి. ఏదేమైనా సరే మనకి నెక్స్ట్ మంత్ కంపెనీ అవార్డ్ ఫంక్షన్ జరుగుతుంది. అప్పుడు కంపెనీ తరఫున మనం కూడా ఏదో ఒక అవార్డు తీసుకోవాలి కదండి. అవార్డు కోసం ప్రయత్నం చేద్దామండి. డెఫినెట్గా అంతమందిలో అవార్డు తీసుకుంటే ఎంత ప్రౌడ్గా ఉంటుందండి. సో సక్సెస్ అనేది మనం ఈ రోజు తీసుకున్న డెసిషన్ మీదే కదండి ఆధారపడి ఉంటుంది. అందరూ హార్డ్ వర్క్ చేద్దామండి, సక్సెస్ అవుతాం. థ్యాంక్ యూ అండి.